హలో ఎవ్రీవన్. కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం, కానీ కొన్ని ప్రయాణాలు మనల్ని పిలుస్తాయి. అలాంటి ఒక ఆధ్యాత్మిక పిలుపుతో నేను ఈరోజు తుల్జాపూర్ ప్రయాణాన్ని ప్రారంభించాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక పేరు కాదు, ఒక శౌర్యగాథ, ఒక సామ్రాజ్యం, ఒక స్ఫూర్తి. అలాంటి మహావీరుడికి ఆరాధ్య దైవమైన తుల్జా భవానీ అమ్మవారి దర్శనం కోసం అయితే ప్రయాణం ఎప్పుడు మా జ్యోతిష్యుడు చెప్తుంటాడు, నీ జాతకంలో రాహుకేతు గ్రహాలు తిరుగుతున్నాయని. మేబీ వీళ్ళే అండి నా ఫ్రెండ్స్. ఫైనల్లీ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయింది. అప్పటి వరకు ఉన్న వెయిటింగ్, ఎగ్జైట్మెంట్ ఒకేసారి పీక్కి వెళ్ళిపోయింది. బ్యాగ్స్ పట్టుకొని అందరం ట్రైన్లో సెటిల్ అయ్యాం. విండో సీట్ దొరికిందంటే నాకు ట్రిప్ ఆల్రెడీ హాఫ్ సక్సెస్ అయినట్టే. నైట్ అట్మాస్ఫియర్, ప్లాట్ఫామ్ హజిల్, చాయ్ స్మెల్, జర్నీ స్టార్ట్ అవ్వడానికి పర్ఫెక్ట్ సెటప్ లాగా అనిపించింది. ట్రిప్లో డైట్ అనే కాన్సెప్ట్ ఉండదు, కనిపించింది తినాలి, నచ్చింది టేస్ట్ చేయాలి. సో జర్నీ స్టార్ట్ అవ్వగానే స్నాక్స్ అటాక్ స్టార్ట్ అయిపోయింది. సో అలా తింటూ ట్రైన్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ మా ఫ్రెండ్స్తో ముచ్చట్లేస్తూ నా ప్రయాణం మొదలైంది. అండ్ ఈ ట్రిప్ మోస్ట్లీ మీరు తుల్జా భవానీ టెంపుల్ ఒకటే కవర్ చేయాలనుకుంటే మీకు జస్ట్ 1500లో. ఒకవేళ మీరు తుల్జాపూర్ రావాలనుకుంటే రోజు నైట్ 9:15కి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి స్టేషన్ నుంచి విజయపుర ఎక్స్ప్రెస్ ఉంటుంది. మార్నింగ్ ఇక్కడ 4కి దిగేస్తారు సోలాపూర్లో. కొన్ని గంటల తర్వాత ఫైనల్లీ సోలాపూర్ రీచ్ అయ్యాము. డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళడం కంటే ముందు ఫ్రెష్ అప్ అవ్వడం బెటర్ అనిపించింది. లాంజ్కి వెళ్ళాం. ఇక్కడ చాలా క్లీన్గా అనిపించింది అండ్ పర్ హవర్ జస్ట్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. రూమ్ కంటే ఇది బెటర్ ఆప్షన్ అనిపించి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇక్కడ తీసుకున్నాం. ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యాక ఆటోలో బస్ స్టాండ్కి బయలుదేరాలి. ఇక్కడ కూర్చోవడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి చాలా బాగా ఉన్నాయి ఫెసిలిటీస్. బట్ ఒకే ఒక ప్రాబ్లం, ఓన్లీ 1 బాత్రూమే ఉండడం వల్ల కొద్దిగా మాకు లేట్ అయింది. సో మేము ఆల్మోస్ట్ 4 to 6 వరకు రెడీ అయ్యి ఇంకా బయటికి బయలుదేరాము. అక్కడి నుంచి బయటికి రాగా మమ్మల్ని చాలా ఆటో వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యాక ఆటోలో బస్ స్టాండ్కి బయలుదేరాం. ఇప్పటి నుంచి యాక్చువల్ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. నిజం చెప్పాలంటే సోలాపూర్ గురించి నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ స్టేషన్ నుంచి బయటికి వచ్చాక ఆ సిటీ వైబ్ డిఫరెంట్గా అనిపించింది. ఎక్కడ చూసినా శివాజీ మహారాజ్ స్టాట్యూస్, మహారాష్ట్ర ఫుడ్, పీపుల్, డ్రెస్సింగ్ చాలా బాగా అనిపించాయి. సో అక్కడి నుంచి మేము బస్ స్టాండ్కి వెళ్ళాము. వెళ్ళే దారిలో ఫ్రెష్ ఎయిర్ని మేము చాలా బాగా ఫీల్ అయ్యాము. ఫైనల్లీ మేము బస్ స్టాండ్ రీచ్ అయిపోయాము. అక్కడ బయట మిమ్మల్ని చాలామంది అప్రోచ్ అవుతుంటారు, లైక్ ప్రైవేట్ వెహికల్ కోసం ఇలా. సో మీరు వాళ్ళని నమ్మకండి, బికాజ్ చాలామంది మోసం చేస్తుంటారు మనల్ని. ఇచ్చిన ప్రామిసెస్ ఒకటి ఉంటాయి, బట్ వాళ్ళు తీసుకెళ్లే వే ఇంకొకటి ఉంటుంది. కాబట్టి మీరు ట్రాన్స్పోర్టేషన్ గురించి ఏం వరీ అవ్వనవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. లైక్ పర్టికులర్లీ తుల్జాపూర్కి అయితే మీకు చాలా బస్సెస్ ఉంటాయి. సో మాకు చూసారు కదా, డైరెక్ట్ వెళ్ళగానే ఒక ఏసీ బస్ దొరికింది అండ్ దీని టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 60-70 రూపీస్ పడింది. సో ఇక్కడ నుంచి మేము తుల్జాపూర్కి స్టార్ట్ అవుతున్నాము. అండ్ వెళ్ళే దారిలో మాకు ఎక్కడ చూసినా షాప్స్ క్లోజ్గా కనిపించాయి, ఎందుకంటే మేము వెళ్ళింది చాలా ఎర్లీ మార్నింగ్ కాబట్టి. అండ్ ముందు రోజు వర్షం పడింది, సో చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో నాకైతే సో శివాజీ మహారాజ్ స్టాట్యూస్ ఎక్కడ చూసినా అవే కనిపించాయి అండ్ చాలా బాగా అనిపించింది. మొత్తం మహారాష్ట్రలో రాయల్ ఫీలింగ్. బస్లో ట్రావెల్ చేస్తుంటే సడన్గా హారిజన్ దగ్గర ఆరెంజ్ కలర్ లైట్ కనిపించడం స్టార్ట్ అయింది. కొన్ని నిమిషాల్లోనే కంప్లీట్ స్కై కలర్ చేంజ్ అయిపోయింది. ఆ సన్ రైజ్ని కెమెరాలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, కానీ కొన్ని సీన్స్ డైరెక్ట్గా ఐస్తో చూస్తేనే బాగుంటాయి అనిపించింది. మార్నింగ్ కూల్ బ్రీజ్, రోడ్ జర్నీ, సన్ రైజ్, ఆ కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా తుల్జాపూర్ హిస్టరీకి వస్తే మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధ క్షేత్రాల్లో తుల్జాపూర్ ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రముఖ స్థానాన్ని పొందిన ఈ క్షేత్రం లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తుల్జా భవానీ అమ్మవారిని తన కులదైవంగా భావించేవారని చరిత్ర చెప్తుంది. అమ్మవారి ఆశీర్వాదంతోనే శివాజీ మహారాజ్ హైందవ సామ్రాజ్య స్థాపనకు శ్రీకారం చుట్టారని భక్తుల విశ్వాసం. అండ్ వెళ్తున్నంతసేపు
నేను ప్రతి ఒక్క వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మన ప్లేసెస్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ నాకు కనిపించింది. లైక్ వాళ్ళు చేసే అగ్రికల్చర్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు మొత్తం ఫ్రూట్సే పండిస్తున్నారు. ఎక్కడ చూసిన గ్రేప్స్ తోటలు అండ్ సపోటా తోటలు, ఇలా అన్ని ఫ్రూట్స్ చెట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో వాళ్ళు చాలా ఫాస్ట్గా తీసుకెళ్లారు. అండ్ ఫైనల్లీ మేము తుల్జాపూర్ రీచ్ అయ్యాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే అట్మాస్ఫియర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎక్కడ చూసినా భక్తులే, ఎక్కడ విన్నా భవానీ మాత నామమే. అండ్ ఎక్కడ చూసినా దేవి విగ్రహాలు అండ్ ఏ పోస్టర్లో చూసినా తుల్జాభవాని అమ్మవారి ఫొటోసే కనిపిస్తున్నాయి. అండ్ దర్శనానికి ముందు ఫ్యూయల్ కావాలి కాదా, సో ఒక స్మాల్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి టెంపుల్ సైడ్ మూవ్ అయ్యాం. ఇక్కడ నేను ఒక షాకింగ్ థింగ్ని అబ్జర్వ్ చేశాను. చూస్తున్నారు కదా, అక్కడ మా పక్కన కార్స్ అన్నీ పార్క్ చేస్తున్నాయి కదా. సో ఏ కార్ చూసినా వాటి నెంబర్ ప్లేట్ పైన టీఎస్ అని ఉంది. అంటే తెలుగు వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది కనిపించారు. మేము క్యూ లైన్లో ఉన్నంతసేపు కూడా ఎక్కడ చూసినా తెలుగే ఉంది. సో మాకు మహారాష్ట్రకు వచ్చామా, లైక్ తెలుగు స్టేట్స్లోనే ఉన్నామా అన్న ఫీలింగ్ కలిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము టెంపుల్ వైపు ప్రారంభమయ్యాం. బస్ స్టాండ్ పక్కనే ఒక 500 మీటర్స్లో టెంపుల్ ఉంటుంది. మీరేం ఆటో అలా హైర్ ఏం చేసుకొని అవసరం లేదు, డైరెక్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోండి. అక్కడ వెళ్తున్నంతసేపు అప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. సో మేము అలా ముందుకు వెళ్తుంటే మాకు ఒక బ్రేక్ఫాస్ట్కి ఒక షాప్ కనిపించింది. సో అక్కడ ఆగి మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ అక్కడ మొత్తం గ్రీన్ మ్యాట్ కప్పారు. లైక్ ఇది ఎండాకాలం కదా, సో చెప్పులు లేకుండా నడవడం అనేది చాలా కష్టం. అండ్ టెంపుల్స్లో అది హైలీ ఇంపాసిబుల్. సో అక్కడ వెళ్తూ ఉంటే మొత్తం చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అండ్ మేము ఇడ్లీ వడ తీసుకున్నాము. అండ్ ద వర్స్ట్ ఇడ్లీ అండ్ వడ మేము తిన్నది. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు మన దగ్గర లాగానే ఉంటుందని ఫుడ్. అండ్ సో మేము తెలియకుండా డైరెక్ట్ టెంపుల్ దగ్గర ఉన్న ద్వారం దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక మేము రియలైజ్ అయింది ఏంటంటే అక్కడి నుంచి కాదు దర్శన ద్వారం అని. లైక్ ఇక్కడ మనకి ముఖ దర్శనం ఉంటుంది, ధర్మ దర్శనం ఉంటుంది. ముఖ దర్శనం అంటే మనం ఓన్లీ దేవిని దూరం నుంచి చూడొచ్చు. అండ్ దైవ దర్శనం అంటే ధర్మ దర్శనం అంటే మనకి దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్ళాక మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ధర్మ దర్శనం ఎక్కువ టైం పడుతుందని. బట్ మేము ఆ రోజే కొల్లాపూర్కి రీచ్ అవ్వాలి కాబట్టి మేము ముఖ దర్శనానికే వెళ్ళిపోయాము. సో అక్కడ మీకు ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ చూసారు కదా, ఇది ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంది. అండ్ అసలు చూస్తున్నంతసేపు చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అండ్ అక్కడ నుంచి కొంతమందిని అడుగుతూ అలా వెళ్ళేసరికి ఇంకా కిందికి దిగాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్టెప్స్, అలా దిగుతున్నంతసేపు మేము చాలామందిని కలిసాం, తెలుగు వాళ్ళని, అక్కడ ఉండే మహారాష్ట్ర వాళ్ళని. మాకు మేజర్గా అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనిపించింది. సో వాళ్ళు హిందీ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి అంత ప్రాబ్లం ఏమి అనిపించలేదు. బట్ ఎక్కడ చూసినా మరాఠీ ఉంది. అండ్ బోర్డ్స్లో కూడా ఎక్కువ ఈ మరాఠీనే ఉంది, బట్ హిందీలోనే రాసింది. సో కొంచెం మేము అర్థం చేసుకోగలిగాం. అండ్ ఇక్కడ వెళ్తున్న దారిలో కొంతమంది మీకు పూజారులు ఆపుతుంటారు. సో వాళ్ళు ఆపి మీకు డైరెక్ట్ పూజ చేయిస్తామనేసి అంటుంటారు. సో మీరు అలా వెళ్ళి పూజ చేయించుకోవాలనుకుంటే అలా వెళ్ళొచ్చు, వాటికి ఛార్జెస్ కూడా ఉంటాయి. క్యూ లైన్లో ఎంటర్ అయ్యాక క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్లో 2 గంటలు వెయిట్ చేయాలని తెలిసినప్పుడు కొంచెం షాక్ అయ్యాం. కానీ క్యూలో ఉన్న ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అర్థమైంది. వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి వచ్చారు, వేరే లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు, కానీ అందరికీ ఒకే గోల్, అమ్మవారి దర్శనం. మధ్యలో లైవ్ స్క్రీన్లో గర్భగుడి విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రతిసారి అమ్మవారి రూపం స్క్రీన్ మీద కనిపించినప్పుడు క్యూలో ఉన్న వాళ్ళందరి ఫేసెస్లో ఎగ్జైట్మెంట్ కనిపించింది. డప్పుల చప్పుళ్ళు, అమ్మవారి ఛాన్స్, సాంగ్స్ గూస్ బంప్స్ ఇచ్చాయి. ఆల్మోస్ట్ 2 గంటల వెయిటింగ్ తర్వాత ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చింది. క్యూ స్లోగా మూవ్ అవుతుంది, హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ అయింది. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసిన జర్నీ ఇప్పుడు క్లైమాక్స్కి రీచ్ అయింది. అమ్మవారి సన్నిధి దగ్గరికి వెళ్ళిన ఆ ఫ్యూ సెకండ్స్ మాత్రం వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. నిజంగా చెప్పాలంటే ఆ ఫ్యూ సెకండ్స్ని కెమెరా క్యాప్చర్ చేయలేదు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటుంది.
దర్శన్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాం. బయట ఉన్న ఈ మ్యాసివ్ ఎంట్రన్స్ శివాజీ మహారాజ్ చరిత్రని గుర్తు చేస్తుంది. చూస్తుంటే ఒక రాయల్ ఫీల్ వస్తుంది. దర్శన్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాం. దర్శనం అయ్యాక ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాం. ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. చింతామణి రాయి అని ఒకటి ఉంటుంది. సో మాకు టైం లేక అక్కడికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ చాలామంది పూజ చేయించుకుంటున్నారు. లైక్ పూజారులు సపరేట్ పూజ చేయిస్తున్నారు వాళ్ళకి. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అలా కొంచెం టైం స్పెండ్ చేసి అలా ఈ రాయల్ ఎంట్రన్స్ ద్వారా బయటికి అయితే వచ్చేసాము. సో వెళ్తున్నంతసేపు నాకు ఎక్కడో పాత రోజులకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆల్సో నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇది మహారాజ్ ఛత్రపతి శివాజీ నడిచిన నేల. అండ్ అతని కులదైవమైన అమ్మవారిని కూడా దర్శించుకున్నాం మేము. అండ్ ఇక్కడ మొత్తం గ్రీన్ మ్యాట్స్ కప్పడం వల్ల అంతా బాగా కనిపించడం లేదు. బట్ మీరు వింటర్ రైనీ సీజన్లో వస్తే మీకు చాలా బాగా చూడొచ్చు. ఇంకా మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి ఇంకా ఈ మ్యాట్స్ అనేది ఇంకా తీసేయలేదు. అలా బయటికి వచ్చి ఈ రాయల్ ఎంట్రన్స్ దగ్గర మళ్ళీ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి షాపింగ్కి టెంపుల్ బయట కొంచెం షాపింగ్ చేసాం, ప్రసాదం తీసుకున్నాం అండ్ ఒక చిల్డ్ జ్యూస్ కొట్టి కంప్లీట్ రిఫ్రెష్ అయ్యాం. సో ఇక్కడ మీకు షాప్స్లో కనిపిస్తున్నాయి కదా, అలా దేవి మూర్తిస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా కాస్ట్ చెప్పారు. అరౌండ్ 3000, 4000 ఆ రేంజ్లో ఉన్నాయి. సో మీరు బార్గెన్ చేయొచ్చు. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. లైక్ చిన్న విగ్రహాలు, దేవుడి ఫొటోస్ ఇలా కూడా ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ మ్యాంగో జ్యూస్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మన టెంపుల్స్లో లాగా సపరేట్ ప్రసాదం కౌంటర్ ఏమి ఉండదు. బయట షాప్స్లో ఇలా దూద్ పేడ అమ్ముతున్నారు. సో దాన్ని ప్రసాదంగా వీళ్ళు తీసుకెళ్తారు. సో ఎక్కడ చూసినా ఏ షాప్లో చూసినా ఇవి కామన్గా కనిపించాయి. సో మేము కూడా తీసుకున్నాం. అలా మన తుల్జాపూర్ చాప్టర్ కంప్లీట్ అయింది. కానీ మన మహారాష్ట్ర స్పిరిచువల్ జర్నీ మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు. నెక్స్ట్ డెస్టినేషన్ కోసం మళ్ళీ సోలాపూర్ బస్ ఎక్కేస్తున్నాం. అక్కడి నుంచి కొల్హాపూర్కి స్టార్ట్ అయ్యాం. తుల్జాపూర్ ఒక టెంపుల్ కాదు, ఒక ఎమోషన్, ఒక హిస్టరీ, ఒక ఎక్స్పీరియన్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో స్పిరిచువల్ జర్నీస్ అండ్ నేచర్ జర్నీస్ కోసం ఎండ్లెస్ మజిలీని సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ మజిలీలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.